ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ ట్రైన్ ఎలిజిబుల్ చేసింది వచ్చేసి మనకు డిసెంబర్ 25 అయితే ఎలిజిబుల్ అయితే చేసినారు. లోకోమోటివ్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి లాలా కూడా లోకోమోటివ్ అయితే పెట్టినారు. లోపలికి అయితే వెళ్ళిపోతాము. కోచ్ బయట చూస్తే అసలు బాగాలేదు, లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో ఎప్పుడైతే మనకైతే నీట్గా అయితే క్లీన్ చేసినారు. ఈ ట్రైన్ వచ్చేసి నిన్న వచ్చేసి మనకు వచ్చేసి యానివర్సరీ అయితే ఉంది. లోపల చూసుకుంటే అసలు బాగాలేదు. దీనికి ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి బాగుంది. కోచ్ టైర్ వచ్చేసి మనకు రాయబరీలో అయితే టైర్ అయింది. అండ్ ఈ కోచ్ వచ్చేసి మనకు జనవరి 2023లో అయితే టైర్ అయింది. అండ్ బాగుంది కోచ్ వచ్చేసి, అందుకే నేనైతే ఇక్కడైతే తీసుకున్నాను. సిరో వచ్చేసి మనం యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనం ట్రావెల్ ట్రైన్ వచ్చేసి ఒక గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు రీసెంట్గా అయితే ఎలిజిబుల్ అయితే చేసినారు. సో 16 కోచ్లు అయితే చేసినారు. అండ్ లోపలికి వెళ్ళి మొత్తం అయితే మాట్లాడుకుందాం. మనం వచ్చేసి ప్రస్తుతం మనం వచ్చేసి యశ్వంత్పూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి అయితే ఉన్నాము. సో 6 పైకి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours మనకు మెట్రో కనెక్టింగ్ అయితే ఉంటుంది. వచ్చేసి మనకు యశ్వంత్పూర్ మెట్రో రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైకి అయితే వస్తుంది. సో యశ్వంత్పూర్ వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. సో ఇప్పుడే వాస్కో డ గామా ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. దానికైతే క్రౌడ్ అయితే మాత్రం ఫుల్ అయితే దిగినారు. మొన్నగా చూసుకుంటే మనకు వచ్చేసి వాస్కో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే దిగినారు. ట్రైన్ వచ్చేసి రెడీగా అయితే 3వ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అక్కడికి వెళ్ళిపోదామని ఇక్కడికైతే వచ్చేసాను ఆల్రెడీ. అయితే మనం ట్రావెల్ చేసిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12736 యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ గురించి చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి 3 రోజుల నుంచి మనకు సికింద్రాబాద్ స్టార్ట్ అవుతుంది. అలాగే 3 రోజులు చూసుకుంటే మనకు వచ్చేసి యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీక్లీ 6 days మాత్రం అయితే రన్ అవుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ఎల్హెచ్బి రేక్ అయితే ఇదే సూపర్గా ఉంది. నెక్స్ట్ టైంలో కొంచెం చూసుకుంటే మనకు వచ్చేసి ఈ రేక్ వచ్చేసి మనకు 23లో అయితే టైర్ అయింది. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏసీ ఎకనామీ అయితే వస్తుంది మనకు. అండ్ 3 tier ఏసీ వేరే ఉంటుంది, 3 tier ఎకనామీ వేరే అయితే ఉంటుంది. దీంతో మనకు వచ్చేసి స్పేస్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. నాకు ఫస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 4, 2008లో అయితే స్టార్ట్ చేసినారు సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్ వరకు. సో ఈ ట్రైన్ నడిపేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు 16 సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది. అండ్ ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ చూసుకుంటే స్టాప్లో కానీ చూసుకుంటే కేవలం 9 స్టాప్లు అయితే ఉంటుంది యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే. సో మన ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 707 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. దీంతో మనకు జర్నీ టైం కలుసుకుంటే 12 గంటల 15 నిమిషాలు అయితే. మనకు వచ్చి G4 అండ్ G5 వచ్చేసి కోచ్ అయితే ఒక రకంగా సూపర్గా అయితే ఉంటుంది కోచ్ కానీ చూసుకుంటే. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదైతే మన కోచ్ అయితే కాదు, మన కోచ్ వచ్చి G16 అయితే వచ్చింది. మనకు వచ్చేసి సూపర్గా ఉంటుంది కోచ్ కానీ చూసుకుంటే, చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అప్పర్, మిడిల్ అండ్ లోయర్ ఇది సేమ్లే, ఇప్పుడు కూడా అంతే. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి చైన్ ఏదైనా ఒకటి తెచ్చినారు. ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఒకటి ఉంది. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి ఇది ఒకటి, అండ్ ఛార్జింగ్ పెట్టుకునే మొబైల్ పెట్టుకునేదానికి ఇది ఒకటి. అలాగే మనకు వచ్చేసి ఎల్ఈడి లైట్ ఒకటి చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకు యూఎస్బి కేబుల్ అయితే ఉంది. అండ్ కోచ్ విషయం చెప్పాలంటే బాగానే అయితే ఉంది. సో వాటర్ బాటిల్ అయితే మనమైతే ఇలా పెట్టుకోవాలి, వాటర్లో అయితే చేస్తారు. ఇలా అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ దీంతో మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు వచ్చేసి సైడ్ మిడిల్ అయితే అస్సలు లేదు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎల్హెచ్బి చేసిన తర్వాత. సో మనకి ఏసీ కూడా చూసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్గా వస్తుంది మనకు. ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్కటి, ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్కటి. మనం చూసుకుంటే మనకు వచ్చేసి పిల్లో అయితే తీస్తారు, అలాగే బ్లాంకెట్ అయితే ఒకటైతే వేస్తారు, అలాగే 2 బెడ్షీట్ రోల్ కూడా అయితే ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. సిమార్ బ్లాంకెట్ కూడా 2 అయితే వేస్తారు. ఇది వచ్చేసి మనం కింద వేసుకోవచ్చు. చాలా ఫ్రెండ్గా అయితే వచ్చేసింది నా కోచ్ కానీ చూసుకుంటే. నేనైతే G16 లాస్ట్ అనుకున్నా, నేను కోచ్ అనుకున్నా, కానీ ఇంజిన్ దగ్గర అయితే వచ్చేసింది నా కోచ్ కానీ చూసుకుంటే. వెళ్ళిపోదాం అక్కడికైతే. కోచ్ కానీ చూసుకుంటే ఈ కోచ్ వచ్చేసి మనకు 24లో అయితే రెడీ అయింది. ఇదైతే మనకైతే కొత్త కోచ్. కోచ్లు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 23 అయితే ఉంది, 21 అయితే ఉంది ఎక్కువ అయితే. మనం పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి వ్యాగ్నర్ లోకోమోటివ్ అయితే మనం అనేది పుల్ చేయబోతుంది సికింద్రాబాద్ వరకు అయితే. ఫుల్గా అయితే మనకైతే సికింద్రాబాద్ వరకు అయితే మనకి వ్యాగ్నర్ లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్ వచ్చేటప్పుడు 12735. అదే యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 12736 వచ్చేసి. సో మన గరీబ్ రథ్ వచ్చేసి మనకు వీక్లీ 3 days మాత్రమే అయితే తిరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి వీక్లీ 3 days తిరుగుతుంది. అండ్ యశ్వంత్పూర్ నుంచి మనకైతే వీక్లీ 3 days మాత్రమే తిరుగుతుంది. 7 లోకోమోటివ్ ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే మనకు వచ్చి వ్యాగ్నర్ లోకోమోటివ్ అయితే ఉంది. వ్యాగ్నర్ లోకోమోటివ్లో వచ్చేసి మనకు ఎక్కువ వచ్చేసి గూడ్స్కి అయితే ఉపయోగిస్తారు. సో
సో అప్పుడప్పుడు మన ప్యాసింజర్ ట్రైన్ కూడా ఎక్కువ అయితే ఉపయోగిస్తారు. దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 100 అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు వాస్కో ఎక్స్ప్రెస్కి అయితే లోకో అయితే తగిలిస్తారు డీజిల్. లోకోమోటివ్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి లాలా కూడా లోకోమోటివ్ అయితే పెట్టినారు. ఐసేపు గరీబ్ రథ్ లోకో అని చూసుకుంటే మనకు వచ్చేసి పైన వచ్చేసి మనకు నేమ్స్ అనేది వేస్తారు. యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్ అనేసి. సో ఇప్పుడు పైన వచ్చేసి మనకు ఓన్లీ ఇండియన్ రైల్వేస్ అని వేస్తారు అంతే. సో ఇక్కడ మనకు 322 అయితే రెడీ అయింది ఇది కానీ చూసుకుంటే. అండ్ 24 కోచెస్ అయితే ఒక 2 అయితే ఉండదు. అలాగే 23 కోచెస్ చాలా ఎక్కువ అయితే ఉన్నది ఇందులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి. సో మనకు వచ్చేసి ఇదే 22 కోచ్ అయితే వచ్చింది. అండ్ మనకు వచ్చేసి సైడ్ అప్పర్ అయితే వచ్చింది. మన బెర్త్ నెంబర్ కూడా 22. లోపలికి అయితే వెళ్ళిపోతాము. కోచ్ బయట చూస్తే అసలు బాగాలేదు, లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో ఎప్పుడైతే మనకైతే నీట్గా అయితే క్లీన్ చేసి ఉన్నారు. ఈ ట్రైన్ వచ్చేసి నిన్న వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్కి అయితే వచ్చింది. రాగలి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్ అయితే ఇస్తారు, బాగానే అవుతుంది ఇది కూడా. అండ్ మన కోచ్ లోపల చూసుకుంటే ఇలాగైతే ఉంది. ట్రైన్ వచ్చేసి యశ్వంత్పూర్ నుంచి 4:15 అయితే బయలుదేరుతుంది. అలాగే రేపు మనకు వచ్చేసి మార్నింగ్ 4 o'clock అంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. గరీబ్ రథ్ కానీ చూసుకుంటే దాదాపు యశ్వంత్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు 700 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్లో మనకు టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ, 770 రూపాయలు అయితే మనం వచ్చేసి ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు. మిగతా ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 1100 అలా చూపిస్తుంది. G16 అయితే ఉంది. G16లో కొంతవరకు ఏం జరిగింది, G10కి అయితే వచ్చింది కొంతమంది ఒక పర్సన్కి అయితే. సో నేనైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. సో అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఆ కోచ్ ఒకరు బాగుంటుంది, దాని వ్యూ కూడా చాలా చూపించేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మనం వచ్చేసి G10 వరకు అయితే వెళ్ళిపోదాము. వచ్చేసి యశ్వంత్ నుంచి బయలునాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, అలాగే గుంతకల్ నుంచి మన ట్రైన్ కానీ చూసుకుంటే రాయచూరు, చిత్తాపూరు, ఆ తర్వాత మనకు వచ్చేసి లింగంపల్లి నుంచి బేగంపేట నుంచి మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వస్తుంది. నేను కోచ్ టైర్ వచ్చేసి మనకు రాయబరేలీలో అయితే టైర్ అయింది. అండ్ ఈ కోచ్ వచ్చేసి మనకు జనవరి 2023లో అయితే టైర్ అయింది. అండ్ ఓల్డ్ వచ్చేసి యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి YPR. అండ్ యశ్వంత్పూర్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు హిందూపురం. సో మన ట్రైన్ వ్యూ కానీ చూసుకుంటే ఇది కొత్త కోచ్ అయితే మెరిసిపోతుంది. అండ్ ఇది కానీ అది కొంచెం ముందరకు వెళ్ళినాక మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది మన ట్రైన్ కానీ చూపిస్తాను చూడండి అక్కడికి వెళ్ళినాక. చూసుకుంటే మనకు వచ్చేసి యశ్వంత్పూర్ కొచ్చివేలి గరీబ్ రథ్ ట్రైన్ అయితే ఉంది. అండ్ దీంతో కూడా మనకు వచ్చేసి G16 దాకా అయితే ఉంటుంది కోచ్లో కానీ చూసుకుంటే. అండ్ ఈ ట్రైన్ కూడా మనకు వచ్చేసి వీక్లీ 3 days అయితే మనకు యశ్వంత్పూర్ స్టార్ట్ అవుతుంది. అలాగే వీక్లీ 3 days వచ్చేసి మనకు కొచ్చివేలి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ కూడా. గరీబ్ రథ్ అండ్ ఈ పక్క గరీబ్ రథ్. అండ్ వ్యూ కానీ చూసుకుంటే నెక్స్ట్ టవర్లో అయితే ఉంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆర్సికర్ జంక్షన్, ఆ తర్వాత హుబ్లీ వెళ్ళే లైన్ ఇదంతా. అండ్ మనం వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే ఈ లైన్ వచ్చేసి మనకు ధర్మవరం లైను. సో ఇది డబుల్ లైన్ అయితే ఉంటుంది. అండ్ మన లైన్ కూడా డబుల్ లైన్ అయితే ఉంటుంది. అయితే ఇదే ఫుల్ ఆఫ్ సర్కిల్ అయితే తిరుగుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వ్యూ కానీ కూడా చూసుకుంటే కూడా. అండ్ వెనకాల నుండి కానీ చూసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది మనకు. మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ బేసిన్ అయితే ఉంది. లోపల చూసుకుంటే అసలు బాగాలేదు, దీనికి ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి బాగుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడైతే వాటర్కి అయితే లింక్ నొక్కాలి, ఇక్కడైతే మనకైతే వాటర్ అయితే వస్తుంది. అండ్ మనకు ఒక మిర్రర్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్ వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఈ పక్క ఒకటి అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉంటుంది.
ట్రైన్ ఈ పక్క అయితే కరువు అయితే కొడుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. డైరెక్ట్ మన ట్రైన్ వచ్చేసి మన ఆంధ్రలోనే ఆగుతుంది, కర్ణాటక నుంచి. మన ట్రైన్ వచ్చేసి యలంక జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైన్కి అని చూసుకుంటే. అండ్ బాయ్ బాయ్ యలంక జంక్షన్. యలంక జంక్షన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి యలంక జంక్షన్ నుంచి కాచిగూడకి అయితే ఒక ట్రైన్ అయితే తిరుగుతుంది. యలంక జంక్షన్. అండ్ మన ట్రైన్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, నిదానంగా అయితే వెళ్ళిపోతుంది. బాగుంది ఎక్కువ వచ్చేసి, అందుకే నేనైతే ఇక్కడైతే తీసుకునేసాను. చూసుకుంటే మనకు వచ్చేసి అది ఆఫ్ అయితే కనబడుతుంది, ఇది ఆఫ్ అయితే కనబడుతుంది. మనం నార్మల్గా చూసుకుంటే అది ఇది మొత్తం ఒకే కమాండ్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన సైడ్ మనకు వచ్చేసి సైడ్ మీద ఏం తగ్గలేదు. మనకు వచ్చేసి ఇవి ఉండదు కదా, ఇవైతే కొంచెం తగ్గించిన వల్ల మనకు వచ్చేసి సమ్మర్ డిఫరెంట్ అయితే వస్తుంది. సో మన ట్రైన్కి అయితే సరిగ్గా అయితే సిగ్నల్ అయితే అందలేదు అనుకుంటా. ఒకసారి అందిందంటే మొత్తం స్పీడ్ అయితే మొత్తం కొట్టి పడేస్తాడు. సో మన ట్రైనింగ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కర్వ్ అయితే పడుతుంది. సో ఏరియా వచ్చేసి మొత్తం నంది హిల్స్ ఏరియా ఇదంతా. అండ్ కొండలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పక్కన చూసుకుంటే. చూడండి మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ కర్వ్ అయితే పడుతుంది. కొరవగా చూసుకుంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇందులో కానీ చూసుకుంటే మనకి వచ్చే కొండలకి కూడా మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వ్యూ కానీ చూసుకుంటే కూడా. సో మనోడు స్పీడ్ అయితే మాత్రం కొద్ది పడేస్తున్నాడు. నెక్స్ట్ క్లౌడ్ ఆ కొండ సైడ్ నుంచే మన ట్రైన్ అయితే వచ్చింది. సూపర్గా ఉంది వ్యూ చూస్తుంటే. ఆ ట్రైన్ వెనుకలు కూడా సూపర్గా అయితే పడుతుంది. సో ఇందాక నుంచి చూస్తే మన ట్రైన్ చూసి కొండ సైడ్లోనే వస్తుంది మన ట్రైన్ కానీ చూస్తుంటే కూడా. సో అంటే కర్రలు కూడా మొత్తం మనకైతే ఫుల్గా అయితే ఉండింది. ఆ పక్క ఈ పక్క మన ట్రైన్ అయితే ఫుల్ కర్రలు అయితే కొడతా వచ్చింది. సో చూడండి మళ్ళీ ఒక కర్వ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి మన ట్రైన్ వచ్చేసి వ్యాగ్నైన్ లోకోమోటివ్ కానీ స్పీడ్ అయితే మాత్రం ఎరగదీస్తుంది.
కొట్టి పడాల్సిన ఏమాత్రం చెప్పాల్సి వస్తుంది మనకు అని చూసుకుంటే. ఇప్పుడు కొంచెం స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. అండ్ కాకపోతే మనం పులియావేలోకి మనం వచ్చేసి వ్యాగన్ దీనికి వచ్చేసి 100 లాస్ట్ స్పీడ్ లిమిటెడ్. ఆ 100లో మనకైతే కొట్టుకొని తీసుకెళ్తున్నాడు. సో వెల్కమ్ టు హిందూపూర్. హిందూపూర్ ట్రైన్ వచ్చేసి దాదాపు 17 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు అయితే హిందూపూర్కి అయితే వచ్చేసింది. మనకు వచ్చేసి టీసీ అయితే ఫైనల్ వేస్తుంది. వాళ్ళిద్దరికి టికెట్ లేకుండా వాళ్ళకి వచ్చేసినారు అనుకుంటా. ఇక్కడ కూడా టీసీ అయితే ఉన్నారు చూడండి. ఫుల్గా కానీ చూసుకుంటే మన క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి కర్ణాటక నుంచి ఆంధ్రా కూడా ఎంటర్ అయిపోయింది. ట్రైన్కి హిందూపూర్లో స్టాప్ కానీ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చాలా వరకు చూసుకుంటే మనకు వచ్చేసి ఇంతకుముందు అయితే గ్రీన్తో కనుతుంది, ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ ఉంది కదా. చాలామంది అయితే కన్ఫ్యూజన్ అయిపోతున్నారు ఇది గరీబ్ రథ ఇంకేమైనా ట్రైన్ అనేసి. వచ్చేసి హిందూపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HUP. హిందూపూర్ నుంచి బయలుదేరాక మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. సూపర్గా ఉంటుంది వ్యూ కానీ చూసుకుంటే కూడా. అంటే ఫుల్గా ఉంటుంది కానీ కొంచెం లైట్గా అయితే కొడుతుంది, బాగుంటుంది. వచ్చేసి పెనుగొండ రైల్వే స్టేషన్ అయితే కొడుతుంది. ఇక్కడ స్టాప్ లేదు. సో అదంతా వచ్చేసి మనకు కార్ ఎక్కించుకుపోయేదాన్ని అదంతా ఆ ట్రైన్ కానీ చూసుకుంటే మొత్తం ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా మొత్తం అయితే ఒక గృహలాగా ఉంటుంది లోపల కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 2 మినిట్స్. అండ్ క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు, మరీ అంత ఫుల్గా అయితే ఏం లేదు. వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రొటేషన్ కోడ్ వచ్చేసి SSPN. అండ్ ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ అప్డేస్ మనకు ధర్మవరం జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ధర్మవరంగా చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. వచ్చేసి ధర్మవరంకి దాదాపు 3 నిమిషాల ముందు అయితే వచ్చేసింది. అండ్ క్రౌడ్ కూడా ఇక్కడ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో G11లో చూసుకుంటే మొత్తం సీట్లు అయితే ఖాళీగా ఉంది, ఇప్పుడైతే ఫుల్ అయిపోతుంది. మన ట్రైన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DMM. సో ధర్మవరం కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ధర్మవరం నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు అనంతపురం. నుంచి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours 2 ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఒకటి వచ్చేసి ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అయితే రెండైతే మనకి ధర్మవరం నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ వచ్చేసి అనంతపురంకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే అనంతపురంకి 2 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అనంతపురంలో కూడా చూసుకుంటే మన ట్రైన్కి అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి అనంతపురంకి అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు. ట్రైన్ వచ్చేసి అనంతపురంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గుంతకల్లు. సో అనంతపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATP. సో ఇక్కడ స్టాప్ చూసుకుంటే మన ట్రైన్ 2 మినిట్స్ ఉండింది, బయలుదేరిపోయింది. అండ్ ఇక్కడికి టోటల్గా వచ్చేసి మనకు 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి లింగపల్లికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ కానీ చూసుకుంటే విజయవాడ లోకోమోటివ్ ఉంది, WIP7 లోకోమోటివ్ అయితే అది వచ్చేసి లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో లింగంపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LPI. లింగంపల్లి నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు సో మన ట్రైన్ కానీ చూసుకుంటే గంట లేట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో యాక్చువల్ చెప్పాలంటే మనకు వచ్చేసి 4:15కి అయితే రావాలి, 5:15కి అయితే వచ్చింది.